వెల్కమ్ టు బిగ్ టీవీ డిజిటల్ లైవ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంక్రాంతికి కొత్త సినిమాల విడుదల నేపథ్యంలో సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ రవి గుప్తాని దిల్ రాజు కలిసినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోస్ అలానే ప్రీమియర్ షోస్ గురించి కూడా చర్చించినట్లు తెలుస్తుంది. గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల కాబోతున్నాయి సంక్రాంతికి. అయితే ఈ నేపథ్యంలో బెనిఫిట్ షోస్ అలానే ప్రీమియర్ షోస్ గురించి కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. మరి ఇదే అంశంపై మా అసోసియేట్ ఇన్పుట్ ఎడిటర్ నగేష్ మరింత సమాచారం అందిస్తారు. ఎస్ నగేష్, దిల్ రాజు ఐపీఎస్ రవి గుప్తాని కలిసినట్లు తెలుస్తుంది. ప్రీమియర్ షోస్ అలానే బెనిఫిట్ షోస్ గురించి మాట్లాడినట్టు తెలుస్తుంది. దీనిపై అప్డేట్స్ ఏంటి? హోంశాఖ స్పెషల్ సెక్రటరీ ఐపీఎస్ అధికారి రవి గుప్తాతో నిర్మాత దిల్ రాజు అలాగే సమాచార శాఖ కమిషనర్ హరీష్ ఇవాళ ఉదయం 11 గంటలకు సెక్రటరియట్ ఫస్ట్ ఫ్లోర్ లో భేటీ అయ్యారు. అంటే త్వరలో సంక్రాంతికి కొత్త సినిమాలు 3 విడుదలవుతున్నాయి. అందులో గేమ్ చేంజర్ రామ్ చరణ్ ఉంది, అలాగే టాకు మహారాజు బాలకృష్ణది ఉంది, సంక్రాంతికి వస్తున్న వెంకటేష్. ముగ్గురు కూడా టాలీవుడ్ లో అగ్ర హీరోలు. వీళ్ళు ముగ్గురు కూడా ఇందులో 2 సినిమాలు కూడా గేమ్ చేంజర్ కావచ్చు, అలాగే సంక్రాంతికి వస్తున్నాం 2 సినిమాలు కూడా దిల్ రాజువే. అంటే ఈ మధ్య జరిగిన ఏదైతే సంధ్యా థియేటర్ ప్రతిష్ఠించిన తర్వాత ప్రభుత్వం చాలా ఇంపార్టెంట్ ఇష్యూని చెప్పింది. ఎందుకంటే ఖచ్చితంగా బెనిఫిట్ షోలకి అనుమతి ఇచ్చేయలేదు, టికెట్ల రేట్లు అసలే పెంచేది లేదని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటన చేశారు. అంటే జరుగుతున్న పరిణామాలు సంబంధించి రవి గుప్తాని కలవడానికి సంబంధించి అయితే అంటే తాము ఏదైతే ప్రభుత్వం విధి విధానాలు చెప్తుందో ఆ విధి విధానాలు పాటించి సినిమాలు విడుదల చేస్తాం, ఖచ్చితంగా మేము సెక్యూరిటీ ప్రికాషన్స్ తీసుకోవడం వంటి చేస్తామని చెప్పి కూడా దిల్ రాజు రవి గుప్తాతో మాట్లాడితే తెలుసు. ఎందుకంటే టికెట్ల రేట్లు పెంచుకోవడానికి అనుమతి కావాలని చెప్పి రిక్వెస్ట్ లెటర్ అంటే బెనిఫిట్ షోల అనుమతి కూడా ఒకరోజు బెనిఫిట్ షోలు పెట్టుకోవడం కోసం కూడా అనుమతి కోసం తాను లెటర్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. మరి ప్రభుత్వం అనుమతి ఇస్తుందా లేదనేది కూడా సందేహాస్పదమే. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా బెనిఫిట్ షోల్ని అనుమతి ఇచ్చేది లేదు. అంటే సినిమా వాళ్ళు ఇలాంటి షోల్ని పెట్టడం వల్ల ప్రేక్షకులు ఇబ్బంది పడుతున్నారు. అందులో హీరోలు కూడా థియేటర్లకు రావడం అనేది కూడా తొక్కిసలాట కారణమైంది. ఈ క్రమంలో ఖచ్చితంగా బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చేది లేదని చెప్పి స్వయంగానే అసెంబ్లీలోనే ప్రకటించారు. మరి ప్రస్తుతం దిల్ రాజు అయితే ఫిలిం సంబంధించిన డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు, కీలక పదవి కూడా. ఎందుకంటే ప్రభుత్వము సంబంధించిన కీలక పదవి. మరి దిల్ రాజు ఇప్పుడు సినిమాలో టాలీవుడ్ లో కూడా అగ్రశ్రేణి నిర్మాతగా ఉన్నాడు. మొత్తం ఓవరాల్ గా టాలీవుడ్ లో అల్లు అరవింద్, దిల్ రాజు లాంటి డి రామనాయుడు కొడుకు సురేష్ వీళ్ళందరూ కూడా టాలీవుడ్ సినిమాని వెళ్తున్నారు. ఈ క్రమంలో ఈ భేటీ కూడా చాలా కీలకం అని చెప్పారు. ఎందుకంటే గేమ్ చేంజర్ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే 2000 కోట్ల వరకు పుష్ప 2 వసూలు చేసింది. మరి గేమ్ చేంజర్ కూడా అదే రేంజ్ లో తీసుకెళ్లాలని చెప్పి సినిమా పరిశ్రమలో ఉన్న దిల్ రాజు అయితే ప్లాన్ చేస్తున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం కూడా ఈ మధ్య కాలంలో సినిమా అంటే వెంకటేష్ కి సంబంధించిన సినిమాలు కాదు, సంక్రాంతికి వస్తున్నాం అనేది కూడా భారీగానే వాళ్ళు రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. బాలకృష్ణ ఆల్రెడీ టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నాడు. ఏపీలో తను గవర్నమెంట్ లో వాళ్ళ గవర్నమెంట్ సంబంధించి కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే కొనసాగుతున్నారు. డాకుమారా సినిమా విడుదల కూడా ఇక్కడ కీలకం కానుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ 3 సినిమాలకు సంబంధించి అనుమతి తీసుకోవాలని చెప్పి దిల్ రాజు పైన సినిమా పరిశ్రమ పెద్దలందరూ కూడా భారం పెట్టారు. అంటే ఈ మధ్య కాలంలో జరిగిన కమాండ్ కంట్రోల్ మీటింగ్ లో కూడా చాలా విషయాలు చర్చించారు కూడా. అంటే సినిమా పరిశ్రమ ఎదగాలన్నా కొన్ని వెసులుబాట్లు కూడా సినిమా పరిశ్రమకు కల్పించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రిక్వెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఎందుకంటే ఆల్రెడీ తాము బెనిఫిట్ షోలకు సంబంధించి కానీ సినిమా టికెట్ల పెంపున కూడా అనుమతి లేదని చెప్పి గతంలో చెప్పమని చెప్పి కూడా వాళ్ళ కరెక్ట్గా చెప్పారు. కానీ మారుతున్న పరిణామాలు కావచ్చు, సినిమా పరిశ్రమని ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ చేయాలని చెప్పి సినిమా పరిశ్రమ కూడా ప్రభుత్వానికి సహకరించాలని చెప్పి కూడా రేవంత్ రెడ్డి చెప్పారు. ఇదే క్రమంలో సినిమా పరిశ్రమ నుంచి ప్రభుత్వానికి ఏం కావాలన్నా చేస్తాం. అంటే ఈ మధ్య జరుగుతున్న డ్రగ్స్ విషయంలో ప్రకటనలు సినిమా హీరోలు ఇవ్వడం కావచ్చు, కానీ మిగతా ఏదైతే బెనిఫిట్ షోలు వేస్తే ఇంటిగ్రేటెడ్ స్కూల్ కి సంబంధించి కూడా పేద విద్యార్థులు చదువుకున్న రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించి తాము కూడా ఒక ఫండ్ ని ఇస్తామని చెప్పి కూడా సినిమా పెద్దలు నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలోనే ఇదే విషయాన్ని కూడా హోం సెక్రటరీ రవి గుప్తాతో దిల్ రాజు చర్చించారు. అంటే బెనిఫిట్ షో విడుదలైన రోజు వచ్చే వసూళ్లకు సంబంధించి కొంత మొత్తాన్ని రెసిడెన్షియల్ స్కూళ్లకు సంబంధించిన విద్యార్థులు చదువుకోవడం కోసం ఆ ఫండ్ ని తాము జమ చేస్తామని చెప్పి తను రవి గుప్తా దగ్గర ఇచ్చిన లెటర్ లో అందులో మెన్షన్ చేశారు. సో ఆ మెన్షన్ చేయడం వల్ల ప్రభుత్వం అంటే ఎంత ఇస్తారనేది కూడా క్లారిటీ లేకున్నా కూడా ఆ రోజు అయ్యే వసూళ్ళు అంటే 3 సినిమాలకు సంబంధించి వసూళ్ళు అయ్యే బడ్జెట్ దానిలో కొంత మొత్తాన్ని మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వ ఖజానాలో అంటే
చిన్న పిల్లలు చదువుకునే స్కూల్స్, పేద విద్యార్థులు చదువుకునే రెసిడెన్షియల్ స్కూల్కి సంబంధించి డబ్బులు జమ చేస్తామని చెప్పారు. దానిపైన ఖచ్చితంగా తాను కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో చర్చిస్తానని చెప్పి రవి గుప్తా చెప్పారు. ఎందుకంటే హోంశాఖ బాధ్యతలు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా హోమ్ సెక్రటరీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది ఈ సినిమాలకు సంబంధించి. ఎందుకంటే బెనిఫిట్ షోలు పెట్టుకోవడం కావచ్చు, కానీ టికెట్ల పెంపుకు సంబంధించి కూడా హోమ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు రావాలి. సో మొత్తానికైతే భేటీ అయితే జరిగింది. ఇందులో సమాచార శాఖ కమిషనర్ హరీష్ కూడా హాజరవడం కూడా చాలా ఇంపార్టెంట్ ఇష్యూనే. సో మొత్తానికైతే ప్రస్తుతం అయితే భేటీకి సంబంధించిన వివరాలని దిల్ రాజు ఎక్కడ వెల్లడించకుండా కూడా ఈ బెనిఫిట్ షోలకు సంబంధించిన అంశంగానే పూర్తి స్థాయి చర్చ జరిగింది. తదుపరి కూడా మళ్ళీ ముఖ్యమంత్రిని కూడా దిల్ రాజు కలిసే అవకాశం కనిపిస్తుంది. సమాచార శాఖ కమిషనర్ హరీష్ కూడా బయటకి అంటే ఈ వీటిపైన చర్చ జరిగిందని చెప్పి అడిగితే కూడా అంటే కొంత మేర చర్చ అయితే జరిగిందని చెప్పి చెప్పుకొచ్చారు. నెక్స్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కలిసి మళ్ళీ విజ్ఞప్తి చేసే అవకాశం కనిపిస్తుంది. లేదంటే సినీ పరిశ్రమకు సంబంధించి కమాండ్ కంట్రోల్ లో ఒక కమిటీ వేసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి సూచించారు. సినిమా పరిశ్రమ కూడా ఈ కొద్ది కాలంలో ఈ 2-3 రోజులలో ఒక కమిటీ వేసుకొని మళ్ళీ ముఖ్యమంత్రిని కలిసి తదుపరి నిర్ణయాలను మళ్ళీ ముఖ్యమంత్రి కూడా వెల్లడించే అవకాశం, ముఖ్యమంత్రికి చెప్పి ముఖ్యమంత్రి అనుమతిని కూడా తీసుకోవడానికి రకరకాల ప్రయత్నాలు అయితే చేసే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నాగేష్. ఎస్, బిగ్ టీవీ డిజిటల్ లైవ్ లో చూస్తున్నాం. కొత్త సినిమాల విడుదల నేపథ్యంలో హోంశాఖ స్పెషల్ సెక్యూరిటీతో దిల్ రాజు భేటీ అయ్యారు. అయితే సంక్రాంతికి సినిమాల విడుదల నేపథ్యంలో ఆయన కీలకంగా భేటీ అయినట్టు కూడా తెలుస్తుంది. అయితే సీనియర్ ఐపీఎస్ రవి గుప్తాతో దిల్ రాజు చర్చించారు. బెనిఫిట్ షోలకి అలానే భద్రతా చర్యలపై కూడా ఆయన చర్చించినట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సంధ్యా థియేటర్ తొక్కిసలాట ఘటన తర్వాత తెలంగాణలో బెనిఫిట్ షోస్ అలానే టికెట్ హైక్ చేసే అవకాశాలు కూడా లేవు అని తేల్చి చెప్పేశారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే దీనికి సంబంధించి సీనియర్ ఐపీఎస్ రవి గుప్తాతో కూడా దిల్ రాజు ఈరోజు భేటీ అయ్యారు. బెనిఫిట్ షోలకు అలానే భద్రతా చర్యలపై కూడా ఆయన చర్చించినట్లు కూడా తెలుస్తుంది. భేటీకి హాజరయ్యారు ఐఎన్పిఆర్ కమిషనర్ హరీష్. అలానే గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ అవబోతున్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే దిల్ రాజు సొంత సినిమాలు కావడంతో కూడా ఈ భేటీపై చర్చ కొనసాగుతుంది.